గణేష్ నిమజ్జన కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వినాయకుల నిమజ్జనానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. నగర వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. హైడ్రా జీహెచ్ఎంసీ పర్యాటక శాఖ సమన్వయంతో ముందుకెళ్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరంలో ఎక్కడ చూసినా గానీ వినాయక చవితి సందడే కనబడుతుంది. ఇప్పటికే 5వ రోజు నిమజ్జన కార్యక్రమాలు కూడా ఘనంగా చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా గల్లీ గల్లీలో కూడా వినాయకుడి నామస్మరణే వినిపిస్తుంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ట్యాంక్ బండ్లో నిమజ్జనోత్సవం కార్యక్రమం చూడడానికి చాలా మంది అయితే ట్యాంక్ బండ్కి రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా అధికారులు అన్ని ఏర్పాట్లతో ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఈ ట్యాంక్ బండ్లో నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు సందర్శకులు చాలా మంది వస్తున్నట్టుగా అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఈ నగర వ్యాప్తంగా కూడా నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగే విధంగా అయితే అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. నెక్లెస్ రోడ్ మార్గంలో కానివ్వండి, పీపుల్ ప్లాజా, సన్ రైజింగ్ పాయింట్, లేక్ వ్యూ, ఈ పరిసర ప్రాంతాలన్నీ, సంజీవయ్య పార్క్, ఇవన్నీ కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకైతే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. బార్కేడింగ్ కానివ్వండి, లైట్నింగ్, క్రెయిన్స్, ఆ తర్వాత కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే స్థిరంగా ఉండే విధంగా క్రెయిన్స్ ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మొబైల్ క్రెయిన్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు చిన్న విగ్రహాల కోసం ఎవరైతే ఇళ్లలో వినాయకుడిని పూజించుకుంటారో ఆ వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు వారి కోసం అని బేబీ పాండ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 20 ప్రధాన చెరువులతో పాటు చిన్న చెరువులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తంగా 72 ఆర్టిఫిషియల్ పాండ్స్, బేబీ పాండ్స్ ని కూడా ఎలాంటి వ్యర్థాలు లేకుండా వాటిని నీటితో నింపి భక్తుల మనోభావాలు ఏ విధంగా కూడా దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని అంటే క్లీన్గా ఉంచడం జరిగింది. అలాగే నగరంలో ఉన్న అన్ని ప్రధాన చెరువుల వద్ద 134 భారీ క్రెయిన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొబైల్ ట్రైన్స్ వచ్చేసి 259 మొబైల్ క్రెయిన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్లో ఉన్నాం. ట్యాంక్ బండ్లో కూడా ఇప్పటికీ అన్ని క్రెయిన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హుస్సేన్ సాగర్లో అయితే అటు జిహెచ్ఎంసీ అధికారులు, పర్యాటక శాఖ, తర్వాత హైడ్రా సమన్వయంతో అయితే ఈ ట్యాంక్ బండ్ వైపు చూసుకున్నట్లయితే మొత్తం 9 బోట్లను, తర్వాత డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ఒకవేళ పొరపాటున కూడా ఎలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకైతే అన్ని ఏర్పాట్లను అయితే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసుల సహకారంతో అయితే 13 కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అందరి కళ్ళు ఖైరతాబాద్ బడా గణేశుని మీదనే కాబట్టి ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేస్తారు కాబట్టి ఆ ఘట్టాన్ని చూసేందుకు చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు సందర్శకులు. కాబట్టి వాళ్ళ కోసం అంటే ఆ శోభయాత్ర జరిగేటప్పుడు దాదాపుగా 303.3 కిలోమీటర్ల మేర అయితే ఆ ఊరేగింపు ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా గణేష్ విగ్రహాలు ఎక్కువగా, ఆ మార్గం నుంచి గణేష్ విగ్రహాలు ఎక్కువగా హుస్సేన్ సాగర్కి వస్తాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, ఆ ఊరేగింపు సజావుగా జరిగేందుకైతే మొత్తంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మొత్తంగా అంటే ఆ నిమజ్జనోత్సవం కార్యక్రమం రోజు 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపులో దాదాపుగా 160 గణేష్ యాక్షన్ టీంలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేడుకల్లో మొత్తంగా 14,486 శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారు. అదేవిధంగా 125 మొబైల్ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగానే ఏర్పాటు చేశారు. 3 షిఫ్టుల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్, 3 షిఫ్టుల్లో జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఆ వ్యర్థాలను కూడా తొలగించేందుకు, నీటిలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తొలగించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలలో అయితే ఆ నిమజ్జనోత్సవం కార్యక్రమం చూసేందుకు సందర్శకులు భారీ ఎత్తున ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకున్న తర్వాత అందరూ హుస్సేన్ సాగర్కే కుటుంబ సమేతంగా నిమజ్జనోత్సవ కార్యక్రమాలను చూసేందుకైతే రావడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.